ఐసీసీ క్రికెట్లో ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ని ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా బ్యాటర్లు, బౌలర్ల మధ్య సమతూకం ఉండేలా రూల్స్ ని తీసుకొచ్చింది. అయితే వన్డే, టీ20లలో ఈ రూల్స్ ని ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఐసీసీ తాజాగా 3 ఫార్మాట్లలో కొత్త రూల్స్ ని పెట్టబోతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. అయితే టెస్టులో మొదటిసారిగా స్టాప్ క్లాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ రూల్ వన్డే, టీ20లో అమల్లో ఉంది. తాజాగా టెస్టుల్లో కూడా అమలు పరుస్తుంది. అంటే ఓవర్కి మధ్య 60 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. ఈ 60 సెకండ్ల టైంలోనే తర్వాత ఓవర్ స్టార్ట్ చేయాలి, లేదంటే పెనాల్టీ విధిస్తారు. ఇలా 2 సార్లు మాత్రమే అంపైర్ హెచ్చరిస్తారు. మూడోసారి 5 పరుగులు బ్యాటింగ్ టీంకి అదనంగా ఇచ్చి బౌలింగ్ టీంకి 5 పరుగుల కోత విధిస్తారు. అయితే టెస్టులో ప్రతి 80 ఓవర్ల తర్వాత ఈ రూల్ రీస్టార్ట్ అవుతుంది. ఇక రెండవ రూల్ వన్డే ఫార్మాట్లో తీసుకొచ్చారు. ఇప్పటి వరకు వన్డేల్లో 2 బంతులను మాత్రమే వాడేవి. మొదటి ఓవర్ నుండి 50 ఓవర్ వరకు ఒక టీం ఒకే బాల్ వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు రూల్ మారింది. ఇకపై వన్డేలో 34 ఓవర్లు ముగిసేదాకా 2 బంతులను వాడుకొని బౌలింగ్ చేయవచ్చు. కానీ 35వ ఓవర్ నుండి 50వ ఓవర్ దాకా ఏదైనా ఒకటే బంతితో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం వచ్చి మ్యాచ్ 35 ఓవర్లకు కుదిస్తే ఒక బంతితోనే బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కరోనా తర్వాత బంతికి ఉమ్మిరాయడాన్ని క్రికెట్లో నిషేధించారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ ఈ రూల్ కంటిన్యూ చేస్తుంది. కానీ ఇకపై ఉద్దేశపూర్వకంగా బంతిపై ఉమ్మిరాస్తే బాల్ని మార్చరు. కేవలం బంతి స్థితి మారితేనే అంపైర్స్ బాల్ని మారుస్తారు. కానీ ఐపీఎల్లో ఈ రూల్ తీసేయడంతో బౌలర్లు ఉమ్మిరాస్తున్నారు. ఇక క్రికెట్లో కొన్నిసార్లు వేగంగా పరుగులు తీయాలని బ్యాటర్లు సరిగ్గా క్రీజ్లో బ్యాట్ పెట్టకుండానే పరుగులు తీస్తుంటారు. కానీ ఇకపై ఇలా చేస్తే బ్యాటింగ్ జట్టుకు 5 పరుగుల కోత విధిస్తారు. దాంతోపాటు మరో కొత్త రూల్ బౌండరీ లైన్ రూల్ ఉంది. ఈ రూల్ ఫీల్డర్లు బౌండరీల దగ్గర పట్టే అద్భుతమైన క్యాచ్లకు చెక్ పెట్టనుంది. ఫీల్డర్ బంతిని క్యాచ్ పట్టి ఆ తర్వాత బ్యాలెన్స్ తప్పి బౌండరీ లైన్ దాటుతున్నప్పుడు ఈ కొత్త రూల్ ప్రకారం ఫీల్డర్ బౌండరీ లైన్ బయటకు వెళ్లి గాల్లో బంతి అందుకుంటే మళ్ళీ ఒకే ప్రయత్నంలో దాన్ని తిరిగి లోపలికి విసిరాలి. ఇలా విసిరిన బంతిని వెంటనే లైన్ లోపలికి వచ్చి పట్టుకోవాలి. అప్పుడే అది క్యాచ్ అవుట్గా పరిగణిస్తారు, లేదంటే ఇకపై 6గా పరిగణిస్తారు. ఇలా ఐసీసీ క్రికెట్లో కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ అన్నీ ఈ నెల నుండే అమలవుతాయి.